జనగామ జిల్లా సంఘం అధ్యక్షునిగా మేము చేస్తున్న ఈ యొక్క నిరోధక సమ్మె ఈరోజు 5వ రోజుకి చేరింది. మా తోటి ఉద్యోగి మాడపల్లి యాకయ్య గారు, మెసెంజర్ దౌరుల గారు రాత్రి చోటు ప్రమాదంలో మరణించారు. వారికి ఈరోజు మా సంఘం తరఫున నివాళులు అర్పించి ఈ సమ్మెను కొనసాగిస్తున్నాము. మేము గత 20 సంవత్సరాలుగా ఈ యొక్క కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఒక ఎటువంటి ఆర్థిక వనరులు కానీ, ఆరోగ్య బీమా పథకాలు కానీ, మరణించిన వారికి ఎక్స్గ్రేషియా కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఏమీ లేవు. మాకు చాలని జీతాలతో అనేక నష్టాలు పడుతూ ఈ యొక్క ఉద్యోగాలు చేస్తున్నాము. మాకు గత సంవత్సరం మేము చేసిన నిరోధక సమ్మెలో అప్పుడు పిసిసి అధ్యక్షుల హోదాలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా హన్మకొండలో జరిగిన సమ్మెకు సంఘీభావం ప్రకటించి మేము ప్రభుత్వం చేపట్టగానే 100 రోజులలో ఈ యొక్క సమస్యలన్నీ పరిష్కరించి మీకు వెంటనే రెగ్యులరైజ్ చేసి మేము ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి సచివాలయంలో మిమ్మల్ని తీసుకొని పోయి మీ యొక్క జీవనం అందిస్తామని మాకు హామీ ఇచ్చారు. ఆ 100 రోజులు హామీ అయిపోయి ఇప్పుడు సంవత్సరం గడిచింది కాబట్టి ఎటువంటి హామీ ఇవ్వకపోవడం వల్ల మేము మళ్ళీ అనేక సందర్భాలలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ కూడా నివేదికలు అందించినప్పటికీ స్పందించకపోవడం వల్ల ఈ రోజు అన్ని జిల్లాలలో మేము ఈ యొక్క నిరోధక సమ్మె కొనసాగిస్తున్నాము. 5 రోజులు గడిచినప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. కాబట్టి ఈ యొక్క న్యాయమైన డిమాండ్లు మొత్తం నెరవేరే వరకు ఈ సమ్మెను విజయలో కొనసాగిస్తూ ప్రభుత్వం స్పందన లేకపోతే ఆమరణ నిరాదీక్ష కూడా మేము కొనసాగిస్తామని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు మీ సమస్య పైన హైదరాబాద్ లో సీఎం గారి దృష్టికి వెళ్ళడానికి అక్కడ పని చేస్తున్నారు ఎవరన్నా కమిటీ? ఆ ప్రభుత్వం మొదటి రోజు సమ్మె రోజు మా ప్రభుత్వ ఎంపీ గారు మా సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. కానీ మాకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే దిశగా చర్చలు జరగలేదు. కాబట్టి మేము చర్చలు విఫలమైన మా సమ్మెను మళ్ళీ కొనసాగిస్తున్నాం. మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రభుత్వం నుండి మాకు మా డిమాండ్ల కోరిక మేరకు అన్ని కూడా సాఫల్యంగా వస్తేనే మా యొక్క ఈ నిరంతరమైన ముందుకొని మా వీళ్ళ చేత ఇప్పుడు 5వ రోజు నిరోధక సమ్మె కొనసాగుతున్న దృష్టిలో మా కేజీబీలలో, యూఆర్ఎస్లలో విద్యా వ్యవస్థ మొత్తం పూర్తిగా స్తంభించింది. వారికి ప్రత్యేకంగా ప్రభుత్వ ఉపాధ్యాయులను చేర్చి మా యొక్క ఉద్యోగం కొనసాగించాలని సూచనలు వాళ్ళు 1 రోజు 2 రోజులు వచ్చిపోయే వాళ్ళు మాత్రమే, కానీ మాలాగా పూర్తి బిల్లులు నిర్వహించలేరు. కాబట్టి వాళ్ళు కూడా వెంటనే తప్పుకొని మా యొక్క సమ్మెకు మద్దతు తెలిపి అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా మాకు మద్దతు ఇవ్వాలని ఈ యొక్క సమావేశంలో మేము కోరుతున్నాం. ఎంతమంది ఉన్నారు మొత్తం జిల్లా మొత్తం? జనగామ జిల్లాలో మొత్తం 416 మంది ఉద్యోగులకు పనిచేస్తున్నాము. ఈ యొక్క నిరోధక సమ్మెలో కూడా 416 మంది కంటిన్యూ అవుతున్నాము. మేము జిల్లా స్థాయి నుండి మండల స్థాయి నుండి పాఠశాల స్థాయి వరకు మెరిట్ లో సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ అయ్యి మేము అన్ని క్వాలిఫికేషన్ లో ఉండి కూడా మేము అన్ని సెలెక్ట్ అయ్యి వచ్చాము. కాబట్టి మమ్మల్ని రెగ్యులర్ చేయడానికి అన్ని అర్హతలు మాకు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నాం. ఎంతకాలం నుండి పనిచేస్తున్నారు? మేమందరం వివిధ హోదాలలో గత 20 సంవత్సరాలు కొనసాగుతుంది. 20 సంవత్సరాల నుంచి. మరి ఇప్పటి వరకు ఇలాంటి మీ మీద ఎలాంటి అంటే మీ గురించి ఎలాంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదా? మాకు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాత్రమే ప్రతి సంవత్సరం ఎంతో కొంత వృత్తి కల్పించారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మేము ఏరుకోరి తెలంగాణ తెచ్చుకున్నాము. మేము కూడా తెలంగాణ సమ్మెలో మేము అందరం ఉద్యమంలో పాల్గొన్నాము. మేము కూడా అందరం తెలంగాణ బిడ్డలమే. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న మొదటి ముఖ్యమంత్రి వారు మమ్మల్ని ఎటువంటి పట్టించుకోలేదు. కాబట్టి మేము సమ్మె చేశాము. ఆ సమ్మెకు సంఘీభావంగా అప్పుడు పిసిసి అధ్యక్షుల హోదాలో ఉన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి సంఘీభావం తెలియజేశారు, మాకు భరోసా కల్పించారు. అదే ధైర్యంతో ఈ యొక్క సంవత్సరం ఆగాము. అయినప్పటికీ కూడా మమ్మల్ని ఎటువంటి పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు మేము మళ్ళీ నిరోధక సమ్మెను కొనసాగిస్తున్నాం. మాకు ఈ న్యాయమైన డిమాండ్లు చేరే వరకు మేము ఈ యొక్క నిరోధక సమ్మె తెలుపుతున్నాము. మాకు ముఖ్యంగా మమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వ విద్యాశాఖలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి మా అందరికి కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. అప్పటి వరకు అందరికి కూడా పే స్కేల్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. తర్వాత మా అందరి యొక్క మాకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నందు వల్ల మాకు హెల్త్ కార్డు అందించాలి, లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నట్టయితే 10 లక్షల ఆరోగ్య బీమా చెల్లించాలి. మా ఉద్యోగులలో ఎవరైనా చనిపోయినట్టయితే వారికి
25 లక్షల ఎక్స్గ్రేషియా అందించి మరి వాళ్ళ కుటుంబంలో ఒకరికి దారిని నియామకం అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ఎటువంటి ఆధారం లేదు కాబట్టి 25 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా మాకు ఇవ్వాలని కోరుతున్నాము. మాలో ఉన్న అందరికీ కూడా 12 నెలల జీతాలు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మాకు ప్రతి సంవత్సరం చేసే టర్మినేషన్ లేకుండా మమ్మల్ని కంటిన్యూ రెగ్యులర్ ఉద్యోగం ఇచ్చాలి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కొత్తేశ్వర, నేను పీజీసీఆర్పీ పనిచేస్తున్నాను. మేము ఇప్పుడు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 5 రోజుల నుంచి నిరవధిక సమ్మె కూర్చున్నాము. మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేదాకా మేము ఇలాగే సమ్మెలో కూర్చుంటాము. మా డిమాండ్స్ ఏంటంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామ్ రాసి మెరిట్ లిస్ట్ మెరిట్ మార్కులతో ప్రోసెస్ పాయింట్ ప్రకారం అపాయింట్ అయింది కాబట్టి మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. విద్యా శాఖలో విలీనం చేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. అప్పటి టైం ఉంటే స్కేల్ వెంటనే అమలు చేయాలి. అదే విధంగా ఎవరైనా చనిపోతే ఉద్యోగి మాకు ఎగ్జిబిషియా ప్రకటించాలి. అదే విధంగా పార్ట్ టైం ఇన్స్పెక్టర్స్ ను ఫుల్ టైమ్ గా మార్చి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మా న్యాయమైన డిమాండ్లన్నీ నెరవేర్చే వరకు సీఎం గారు 1 year ముందు మాకు ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు ఎన్ని రోజులైనా ఈ నిరవధిక సమ్మెను ఇలాగే కొనసాగిస్తామని మేము చెప్తున్నాము. దీక్షా శిబిరానికి వచ్చి మాకు మాట ఇచ్చి ఉన్నారు. మీ యొక్క దీక్షా శిబిరానికి పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినటువంటి 100 రోజులలో సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ మేము రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇచ్చి ఉన్నారు. కానీ అదే నెల మరి మరుసటి నెల నవంబర్ మాసంలో నవంబర్ 18వ తారీఖులో తన సొంత ట్విట్టర్లో విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ట్వీట్ చేసి ఉన్నారు. అదేవిధంగా 19వ తారీఖు వెలుగు న్యూస్ పేపర్ లో రేవంత్ హామీ ఇచ్చినట్టుగా ఒక న్యూస్ పేపర్ లో రావడం జరిగింది. మరియు అతడు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టడానికి 100 రోజులు సరిపోలేదా, మరియు సంవత్సరం గడిచినా కూడా మా మొర ఆలకించే నాదుడే లేడని మేము ఈ సందర్భంగా ఈ సమ్మెను ఒక ఆయుధంగా ఎంచుకోవడం జరిగింది. మరియు మేము సమ్మె చేస్తున్నటువంటి కాలంలో మా సమ్మెను నీరు గార్చడానికి కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆల్టర్నేట్ గా మేము చేస్తున్నటువంటి కేంద్రాలలో కేజీబీవీలలో కూడా ఆల్టర్నేటివ్ ఉపాధ్యాయులు నియమించడానికి వాళ్ళు ఉసుగొలుపుతున్నారు. కావున ఇప్పుడు మేము అక్కడ కేజీబీవీలో ఉన్నటువంటి అమ్మాయిలు, అనగారిన అమ్మాయిలు వాళ్ళ యొక్క అభ్యుదయానికి మేము పాటుపడుతున్నాము. కాబట్టి ఒక కన్నతల్లి పాత్రలో ఉంటూ అందరూ మేము సమ్మెలో పాల్గొనకుండా అక్కడ 2 ఉపాధ్యాయులను అక్కడే ఉంచేసి మిగతా టీచింగ్ స్టాఫ్ మొత్తం మేము ఇక్కడికి రావడం జరిగింది. ఒకవేళ గనక వాళ్ళు గనక ఆల్టర్నేట్ గా ఆ కేజీబీవీలో ఉపాధ్యాయులను నియమిస్తే మేము పూర్తి స్థాయిలో నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఇక్కడికి వచ్చే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. అంటే మేము ఇక్కడ ఎవరికో అనుకూలంగా కానో ఎవరికో ప్రతికూలంగా కానో మేము లేము. మా యొక్క బ్రతుకులు, మా యొక్క జీవితాలను బాగుపరచుకోవడం కోసము ఇంకెంతకాలం మేము ఉండాలనే ఉద్దేశంతో అందరం కూడా ఒక వెల్ క్వాలిఫైడ్ గా పీజీలు చేసి, డిఈడీలు చేసి, టెట్లు క్వాలిఫై అయ్యి దానికి సంబంధించినటువంటి సరైన జీతాన్ని పొందలేక ఈ రోజు రోడ్డు పైకి రావాల్సి వచ్చింది. మా యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. ఒకవేళ రెగ్యులరైజ్ చేయడంలో మీకు చట్టపరమైన చిక్కులు ఏమైనా ఉంటే మాకందరికీ వెంటనే పే స్కేల్ అమలు చేయాలి. అదేవిధంగా సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలనే ఏకైక లక్ష్యంతో మేము ఈరోజు సమ్మెలో ఉన్నాము. విద్యాశాఖలో ఉన్నటువంటి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగి ఎవరైనా చనిపోతే పట్టుమని 10 రూపాయలు కూడా ప్రభుత్వం నుండి సహాయం అందదు.
ఈ రోజే మన జిల్లాలోనే దేవరపల్లి మండలంలో మెసెంజర్ గా పనిచేస్తున్నటువంటి యాదయ్య గారు కూడా రోడ్డు ప్రమాదం మరణించినారు. అంటే ప్రభుత్వం నుండి ఎలాంటి పట్టమని 10 రూపాయలు లేకపోయినప్పటికీ కూడా మేమే మానవతా దృక్పథంతో తలాయిని చందా రూపంలో వేసుకొని దహన సంస్కారాలు చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి మాకు ప్రమాద బీమా కావాలని ఆ ప్రభుత్వ విద్యాశాఖ నియామకాలలో కూడా మాకు వేటలు కల్పించాలని మేము ఈ రోజు సమ్మెలో ఉన్నాము. కాబట్టి ఈ యొక్క డిమాండ్ పరిష్కార దిశగా ప్రభుత్వం ఆలోచించాలని, ఒకవేళ ఆలోచించని ఎడల ఈ సమ్మెను ఇలాగే కొనసాగిస్తాము. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా పూనుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మాలో ఉత్తేజాన్ని నింపడానికి, ధైర్యాన్ని నింపడానికి వచ్చినటువంటి మీకు మరొకసారి మా యొక్క ఉద్యోగ సంఘాల పక్షాన, మా ఉద్యోగస్తుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి, అదేవిధంగా వివిధ వర్గాల దృష్టికి తీసుకెళ్లడానికి 5వ రోజు మీరు చేస్తున్న ఈ నిరసన దీక్షకు నేను రావడం అదేవిధంగా మీకు సంతోషం. ఎందుకంటే కేజీబీవీలందరికీ నాకు తెలిసి ఇక్కడ ఉన్న సిస్టర్స్ అందరికీ నేను ఒక బ్రదర్ లాగా చెప్పుకుంటున్నాను. వారికి ఉన్న సమస్యలు నాకు తెలుసు. కేజీబీవీలో ముఖ్యంగా మండలంలో సిఆర్పీలు కావచ్చు, కేజీబీవీలు కావచ్చు, అదేవిధంగా వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా పనిచేస్తున్న దాదాపు 19,000కు పైగా, అంటే దాదాపు 20,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని చెప్తున్నారు. వీరందరికీ రకరకాల సమస్యలు, ముఖ్యంగా జీవితం కోసం జీతం కావాలి. ఆ జీతమే జీవితాన్ని నిలబెట్టదు. దానికోసం ప్రయత్నం కోసం పోరాటం చేస్తున్న మీ అందరికీ ముందుగా అభినందనలు. అదేవిధంగా ఇంతకుముందున్న ప్రతిపక్ష నాయకులు కూడా మీరు ఇప్పుడే చెప్పారు, మాట ఇచ్చారని ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి గారు. నా వద్దు కూడా నేను ఒకసారి అవకాశం వచ్చినప్పుడు ఎమ్మెల్సీ తీర్మానం నాన్నగారి దృష్టి కూడా తీసుకెళ్లాడు విషయం. నిన్న కూడా ఇట్లా చేస్తున్నారన్నా ఏదైనా మీరు కూడా ప్రయత్నం చేయాలంటే సరే నేను ఓ సందర్భంలో క్యూనిషులు కూడా పిలిచి మాట్లాడతాను అన్నారు. మీరు కలిస్తే కూడా మీ సమస్యను దృష్టికి తీసుకురావచ్చు. కానీ ఏదైనా కూడా నేను ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే నేను యూనిఫామ్ సర్వీస్ కాబట్టి లేదు. ఏదైనా ఈ సమస్యలో భాగంగా మీరు చేస్తున్న పోరాటం, మీరు నిజంగా భయము, ఒకవైపు భయం, ఈ చేయడం వల్ల ఏం జరుగుతుందో, ఒకవైపు జీవితం మీద భద్రత లేక, జీవిత భద్రత లేదు, భయము, ఒకవైపు భయం ఉన్నది కూడా పోతుందా, రెండవ వైపు జీవితాన్ని నిలబెట్టుకోలేక రాత్రి పాలు కష్టపడుతున్నారు. ఎందుకంటే మీరు ముఖ్యంగా గత 5-6 సంవత్సరాల నుంచి కేజీవీల చుట్టూ తిరుగుతున్నా నైట్ డ్యూటీలు ఎట్లా చేస్తున్నారు, చంటి పిల్లలను కూడా వదిలిపెట్టి నైట్ డ్యూటీలు చేస్తున్నారు. అదేవిధంగా సిఆర్పీలు కూడా వాళ్ళ శక్తికి మించి పనిచేస్తున్నారు. మిగతా రకాలుగా కంప్యూటర్ ఆపరేటర్స్ కావచ్చు, మెసెంజర్ కావచ్చు. దురదృష్టం ఏంటంటే నైట్ ఒక మెసెంజర్ కూడా చనిపోవడం జరిగిందని చెప్పారు యాక్సిడెంట్ ప్రాంతంలో. కనీసం దాన సంస్కారాలకు కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నారు ఒక్కొక్కరు. దానికి మీరు మనిషికి ఒక 50 రూపాయలు తీసుకొని చేయాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఎందుకంటే చూడనీకం బయట ప్రభుత్వ ఉద్యోగం ఎవరేమంటే మీకు ఏంటో మీ ఎంఆర్పీలు, సిఆర్పీల ఎంఆర్పీల చేసేవాళ్ళు, సిఆర్పీలు కావచ్చు, కేజీలు చేసేవాళ్ళు కావచ్చు, మిగతా అటెండర్లు కావచ్చు, మెసెంజర్లు కావచ్చు, మీకేంటి జీతాలనే పరిస్థితి. కానీ పైకి మాత్రం అది లోపల మీ బాధలు చాలా మందికి తెలియవు, బయట వాళ్ళకి తెలియదు. ఈ నిరసన దీక్షలో బయట వాళ్ళకి తెలిసే అవకాశం వచ్చింది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తాం. ఎందుకంటే మీ వల్ల వేలాది మంది అమ్మాయిలు మీ వివిధ తరగతులు చదువుతూ అనాథలు, సింగిల్ పేరెంట్స్, అట్టడుగు వర్గాల అమ్మాయిలను మీరు రాత్రి పగలు కంటికి రెప్పలు కాపాడుకుంటూ వాళ్ళకి చదువు చెప్పడం జరుగుతుందని అందరికి తెలుసు. ఇక్కడ మనకు తెలుసు, బయట వాళ్ళకు కూడా ఈ సందర్భంగా తెలవడం జరుగుతుంది. ఏదేమైనా మీ యొక్క కోరికలు నెరవేరాలని, ప్రభుత్వం వీటిని తొందరగా పరిష్కరించాలని ఆశిస్తున్నాను. రాత్రి మెసెంజర్ చనిపోవడం జరిగిందని చెప్పారు మారేపల్లి యాకన్న. మీరు ఉన్న ఇట్ట పరిస్థితులు కూడా మానవతా దృక్పథ వేసే దాన సంస్కరణలకు ఇవ్వడం జరుగుతుంది. అందుకని యజ్ఞం తెలిసింది కాబట్టి నేను కూడా మానవత్వం చూపించకపోతే దూరం వచ్చి బాగుండదు. నేను ఒక 5,000 రూపాయలు ఆ కుటుంబానికి నేను ఎవరికి కావాలని పంపిస్తాను. ఈ కేజీబీలో ఏం జరిగినా కూడా సరే, ప్రభుత్వం ఒకవైపు జరుగుతూనే ఉంటది, ప్రభుత్వం ఒకవైపు చేస్తూనే ఉంటది. నా వంతుగా నేను ముఖ్యంగా ఒక కస్తూర్బాలను ఎన్నుకున్నా. ఒక ఎగ్జాంపుల్, దేవరూపుల్లా టాయిలెట్స్ లేని క్రమంలో
18 టాయిలెట్ ఒకే ఒక టాయిలెట్ పనిచేస్తున్న క్రమంలో 95 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే దసరా ఒక 3 సంవత్సరాల దసరా సెలవుల్లో నేనే స్వయంగా నరసయ్య సారు ఎంఈఓ పాలకుర్తి గారు నేను పోయి 10 రోజులలో మొత్తం ఉండి దాదాపు 1,30,000 పెట్టి ఆ టాయిలెట్ అని బాగు చేయించడం జరిగింది. ఆ క్రమంలో అప్పటి నుంచి మొదలుపెట్టి టాయిలెట్ చేయడం నాతో ఎంత అవుతుందో ఆ విధంగా మా మిత్రుల సహకారంతో మహాత్మా జ్యోతిబా పూలే ఉద్దేశంలో పెట్టిన మహాత్మా హెల్పింగ్ హ్యాండ్ ఆ సంస్థ తరఫున మా మిత్రులు అడిగి నాది కావచ్చు కేజీబీలకు నాతో వెనకడి చేస్తున్నారు. కానీ ఏం చేసినా నేను సముద్రంలో ఒక చెంప నీళ్లు మాత్రం ఇవ్వగలుగుతాను, ఒక బావిలో. ఏదైనా ప్రభుత్వం చేయాలి, ఆ ప్రభుత్వం చేస్తేనే. ఇప్పుడే విన్నాను ఇలా అన్ని గురుకుల పాఠశాల మెచ్చార్జీలు పెంచుతూ ఒక కార్యక్రమం తీసుకున్నది ప్రభుత్వం. మరి అదే కేజీబీల పిల్లలకు రెసిడెన్షియల్ పిల్లలకు తేడా ఉండడం వల్ల అమ్మాయిలు ఒక డిఫరెన్స్ వస్తుంది. అరే మేము మీ ఒకటి సేమ్ అమ్మాయిలు సేమ్ తిండి తింటారు, సేమ్ ఉంటుంది, మరి వాళ్ళకి రేట్ ఎక్కువ వీళ్ళకి రేట్ తక్కువ ఎందుకు అనేది పిల్లలు కూడా రాదని తెరవడం వల్ల కేజీబీలు కూడా వాళ్ళు జైలు అయ్యే అవకాశం తగ్గుతుంటుంది. పిల్లలలో అభద్రతా భావంగా ప్రభుత్వాలు ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టాలని మనం అందరం కోరుదాం. మీతో పాటు ఆ కోరికతో పాటు మెచ్చార్జీలు కూడా బహుశా ఉండొచ్చు మీ దాంట్లో, ఆ మెచ్చార్జీలు కూడా పెంచాలని మనం కోరుదాం. ఏ సమస్య వచ్చినా, చనిపోయినా, బతికినా, జీవితం ఉన్నా, జీవితం లేకున్నా, జీవిత అనంతరం కూడా మనకి ఏదో ఒకటి ఒక భద్రత. చనిపోయిన తర్వాత ఇప్పుడు యాక్సిడెంట్ చనిపోయాడు పాపానికి ₹1 రాదు. అటువంటి సందర్భంలో డ్యూటీ చేయాలన్నా, ఈ జాబ్ చేయాలన్నా కూడా దీనికన్నా ప్రైవేట్దే బాగుంటుంది అనే ఆలోచన రాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మీ అందరి తరఫున నేను కూడా వాళ్ళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, అవసరం మీరు ఉన్నన్ని రోజులు మీకు ఏమన్నా చిన్న చిన్న సమస్యలు అంటే ఆర్థిక సమస్యలు, నీళ్లు లేవు, లేదు వాటర్ లేవు, ఎవరు లేవాలన్నట్టుంటే మీరు ఉన్న రోజులు నీళ్లు పోయించడానికి నాకు సిద్ధంగా ఉన్నా, ఒక డబ్బా పెట్టి రోజు నీళ్ళు వేయడానికి, అటువంటి సాయం చేయడానికి ఉన్నా. చిన్న చిన్న ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి, మీకు నేను చేయడానికి సర్వదా ముందుంటాను చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మొత్తం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు చెప్తూ